రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ చంద్రబాబు నిన్న వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు కానీ ఇన్వెస్టర్లన్నిటికీ ఆకర్షణీయంగా ఉన్నటువంటి నగరం విశాఖ. విశాఖలో ఎవరైనా ఇన్వెస్టర్లు రండి, పెట్టుబడులు పెట్టండి అంటే అలాంటి నగరాన్ని పరిగణలో తీసుకుని కొద్దిమంది అయినా స్పందిస్తారు. కానీ చంద్రబాబు ఏం చెప్తున్నారు? గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని అమరావతిలో ఏర్పాటు చేస్తారంట. అమరావతిలో ఏముంది ఇప్పుడు? ఎప్పటికి అమరావతి రూపు వస్తుంది? ఓకే, అమరావతి అభివృద్ధి చేస్తామంటున్నారు, చెయ్యాలి, అమరావతి కావాలి. అభివృద్ధి అయిన తర్వాత అప్పుడు అమరావతికి ఎవరైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచే మేము అమరావతి కట్టబోతున్నాం, 2050 నాటికి ప్రపంచ స్థాయి నగరం కాబోతుంది, మీరు ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి అంటే ఎవరు పెడతారు? ఎవరికి కావాలి పెట్టుబడులు? పెట్టుబడులు ఎందుకు పెడతారు? వాళ్ళ లాభాలు కావాలి కదా. ఎవరైనా పెట్టుబడి ఊరికనే ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతోనో, చంద్రబాబు మీద అభిమానంతోనో, లేదంటే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కోసం తపన పడో పెట్టరు ఎవ్వరు కూడా. ఏ పెట్టుబడిదారుడైనా సరే ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలంటే తన లాభాలకు గ్యారంటీ ఉంటుందా? ఒకవేళ నష్టం వచ్చేటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందా? అక్కడ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? శాంతి భద్రతలు పరిరక్షణలో కొనసాగుతుందా? ఇలాంటి అనేక అంశాలని పరిగణలో తీసుకుని పెట్టుబడులు వస్తాయి. అలాంటి పెట్టుబడులు వచ్చేటువంటి ప్రాంతంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం గురించి చెప్తూ పెట్టుబడులు మాత్రం అమరావతిలో పెట్టండి అంటే ఎవరు వస్తారు? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఇబ్బందికరమైనటువంటి అంశం ఇదే. వైజాగ్ ఏమో రాష్ట్రానికి అన్ని రకాలుగాను అవకాశాలు ఉన్నటువంటి నగరం, అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం, అనేక రకాలుగా ఐటీ కానీ ఇండస్ట్రియల్ కానీ అన్ని రంగాల్లోనూ ముందంజ వేసేందుకు సమూలమైనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి. అలాంటి నగరాన్ని వదిలేసుకుని అమరావతికి రండి, అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, అమరావతికి మీరు వచ్చి అభివృద్ధి చేయండి అని చంద్రబాబు ప్రభుత్వం ఆతృత పడుతుంది. మంచిదే, అమరావతి అభివృద్ధి కావాలి. ఆయన ఆశిస్తున్నట్టుగా అమరావతి అభివృద్ధి అయితే రాష్ట్రానికి మంచిదే. కానీ ఇప్పుడు అమరావతిలో ఏమీ లేని చోట పెట్టుబడులు పెట్టండి అని అంటే జనం ఎవరు వస్తారు? ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి అన్నీ ఉన్న విశాఖపట్నాన్ని వదిలేసుకుని అమరావతిలో పెట్టండి అంటూ మనం గొంతు చించుకుని, లేకుంటే కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా చలిలో తిరిగి చేస్తే విన్యాసాలు చేస్తే రావు కదా ఇన్వెస్ట్మెంట్స్. విన్యాసాలకి ఇన్వెస్ట్మెంట్స్ రావు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లాభాలు ఆర్జించే దానికి అనుగుణంగా ఉన్నాయని అనుకుంటేనే వస్తాయి. అలాంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం విశాఖపట్నం. ఆ విశాఖపట్నాన్ని వదిలేసుకుని అమరావతికి వచ్చి పెట్టేయండి, అమరావతిలో గ్లోబల్ సెంటర్ పెడతాం, సింగపూర్ వస్తుంది, ఇంకా మళ్ళీ ఆయన పాత పాట పాడుతున్నారు. కరెక్ట్గా 2014 నుంచి 19 వరకు ఇదే జరిగింది. దానివల్ల రాష్ట్రం ఎటు కాకుండా అయిపోయింది. అటు విశాఖ కాకుండా ఇటు అమరావతి కాకుండా మధ్యస్థంగా మిగిలిపోయింది. ఆ తర్వాత 5 ఏళ్ళు ఏం జరిగిందో మనం చూసాం. 3 ముక్కలాట జరిగింది. ఎటు తేల్చకుండా, ఏదీ జరగకుండా, దాని కోర్టు కారణాలు కావచ్చు, ప్రభుత్వ నిర్వాహకం కావచ్చు, ఏం జరిగినా అటు ఇటు కాకుండా మరొక 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. చంద్రబాబు అయ్యేవాళ్ళు 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి అయ్యేవాళ్ళు 5 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగాను నష్టపోయింది. దానికి వాళ్ళిద్దరూ ముఖ్యమైనటువంటి కారకులు, వాళ్ళిద్దరే దోషులు. ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుకి చంద్రబాబు ఎంత కారణమో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కారణం. వాళ్ళిద్దరి నిర్వాహకాల కారణంగానే రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే నష్టం కొనసాగుతుంది. ఈ రోజుకు కూడా ఉన్నటువంటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్టర్లను ఆకర్షిద్దాం, ఎక్కడ పరిశ్రమల కోసం, ఐటీ కోసం మనం వాళ్ళందరినీ కూడా మెప్పించే ప్రయత్నం చేద్దాం అనేది వదిలేసి ఇప్పటికీ అమరావతి చుట్టూ, ఈ రోజుకు కూడా అమరావతిలో గ్లోబల్ సెంటర్లు పెడతాం, లేదా మరొకటి పెడతాం, దీని చుట్టూ అంటే అమరావతి చుట్టూ అందరినీ తిప్పే ప్రయత్నం చేస్తూ అవకాశాలున్న విశాఖని వదిలేస్తున్నారు. దేశంలోనే టాప్ 10 సిటీస్లో ఒకటిగా, అభివృద్ధి చెందుతున్నటువంటి టాప్ 4 సిటీస్లో ఒకటిగా కేంద్రమే గుర్తించినటువంటి విశాఖలో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకోకుండా అమరావతి చుట్టూ ఎంత ప్రయాసపడినా, ఎంత తపన పడినా, ఎంత ఆతృత ప్రదర్శించినా అది ఆంధ్రప్రదేశ్కి మేలు చెయ్యదు. లాంగ్ రన్లో ప్రభుత్వం అన్ని రకాలుగా తాము అప్పులు తెచ్చి అన్నీ తెచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాజధానిని నిర్మిస్తామని చెప్తున్నారు. అవన్నీ ఏమవుతాయి అనేది తర్వాత, అవన్నీ వచ్చిన తర్వాత జనం ఇటు చూసేదానికోసం అవకాశం ఉంటుంది. ఏవి లేని చోట రండి అని మన డప్పు మనం కొట్టుకున్నా జనం పెట్టుబడులు వచ్చేదానికోసం అవకాశం లేదు. ఇప్పుడు పెట్టుబడులు చూస్తుంది విశాఖపట్నం వైపు. అక్కడ ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి, రాష్ట్రానికి మేలు చేయండి. మీ ప్రయోజనాల కోసం, మీ లక్ష్యాల కోసం, మీ ఆతృత కోసం ఆంధ్రప్రదేశ్ను మాత్రం మళ్ళీ మరొక 5 ఏళ్ల పాటు ఇదే రీతిలో నడిపిస్తే మాత్రం ప్రజలు క్షమించరు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం కారణంగానే జనం ఆదరించారు. జనం అభిమానాన్ని, ఆదరణని నిలబెట్టుకోవాలంటే ఉన్నటువంటి వనరుల మీద దృష్టి పెట్టాలి. విన్యాసాలు చేస్తాం, సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాం, మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ అసలు ఆచరణకి అనుకూలంగా ఎక్కడున్నదనేది ఆలోచించాలి. ఉన్న అవకాశాలని వినియోగించుకోవాలి. ఆ అవకాశాల ద్వారా మరొక చోట అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి ప్రయత్నం చేయకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ మరోసారి నష్టాలు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది.